చచ్చిపోతావు లేదా లేదా అంటే ఏం చేస్తావురా? అసలు నా గురించి పూర్తిగా తెలుసు. ఇక్కడికి వచ్చావా? ఎవరా నువ్వు? సింహం గుహలాంటి నా ప్రవేశంలోకి వచ్చి చిట్టు ఎలుకలా వాగుతున్నావు. ఎవరా నువ్వు? నేను చుట్టెలుకలు కాను, సీమసింహాన్ని. నీలాంటి అవినీతి పనులకు అడవసరాన్ని నువ్వు అర్జునుడైన అరవీర భయంకరుడైన నాకు అనవసరం. నా స్థానానికి వచ్చిన తర్వాత నాకు సలాం చేసి రావాల్సిందే. నీకు సలాం చేసి అవినీతి పరుణ్ణి కాదురా నేను. నిన్ను ఈ స్థానాన్ని భూస్థాపితం కోసం పలనాటి సింహాన్ని. అనవసరంగా నాతో విరోధం పెట్టుకుంటున్నావు. నాతో విరోధం పెట్టుకొని నీ ఆయుష్ తగ్గించుకోకు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. చల్లగా ఉంటావు. అది రెక్కలేస్తే నీ కూడా సాగడానికి నీ ముందు ఈ వచ్చిన పనిలో ఉన్నా పులిచిదానికి అర్పిస్తారా మనసులో. వలన నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నీవు నీ పార్ట్నర్ ఆ మహేంద్ర శివరెడ్డి మీ ముగ్గురు కలిసి ఏదో మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని నాకు బాగా తెలుసు. అయితే అన్నీ తెలుసుకునే వచ్చావు అన్నమాట. నా గురించి తెలుసుకో. ఈ మల్లన్న మనిషి కాదు, అరవీర భయంకరుడు, నీలాంటి కొమ్ములు తిరిగిన రౌడీలు రాళ్లు కొట్టించిన సరైనది నిన్న అరెస్టు చేయడం ఆఫ్టర్ ఆల్ నాకు పెద్ద లెక్క కాదు. నువ్వు మా వ్యాపారాల గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన నాకు తెలుసు. అయితే నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు అన్నమాట. అంటే నేను చెప్పేది విను, మర్యాదగా లొంగిపో, లేదా ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నా కొడక. నన్నే తెలుసును. ఈ సిటీలో పేరు మోసిన వీధి గొడవల నుండి, స్మగ్లర్ల నుండి నా పేరు వింటేనే గుండె 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 ఆగిపోతారు. అలాంటిది పిల్ల కుంకవి నువ్వు నన్ను ఎత్తిరిస్తే నాకు నవ్వు, బాగా నవ్వు, గుండెలు పగిలేలా నవ్వు.
చెప్తా విను. ఏమిటది? మీ వాళ్ళు తీసుకుని వెళ్తున్నా ఆ గంధపు చెక్కలని ఇన్స్పెక్టర్ పరశురాం ఆ పిల్లారిని సీజ్ చేశాడు. మీ వాళ్ళను అరెస్ట్ చేశాడు. నాగారులు రెండే 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 2 నిమిషాలు ఫిలిపిన్స్లోనే వచ్చాయి. చెప్తా నాకుందిరా. ఆ పోలీసులు నన్ను చేస్తారా? చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇసిరి పడేస్తా. నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళడానికి కాదు మల్లన్న నేను వచ్చింది. మరెందుకు వచ్చావురా? నా చేతిలో చచ్చిపోవడానికి వచ్చావా? చెప్పా. మల్లన్న డబ్బుతో మనుషులను కొనగలవు కానీ నాలాంటి నిజాయితీ పనులను నీలాంటి మాటలకు లొంగుతారని ఉన్నావు. నాలాంటి నిజాయితీ పనులు ఎవ్వరు కొనలేరు. అలా అయితే నేను చెప్పేది మరొకసారి విను. ఎవరిద్దరు ఆశ్రయించి ఆ డబ్బుతో డబ్బులు నెరవేర్చి నీ పనులు కప్పులో ఉన్న ఆ వచ్చే వ్యవహారాన్ని నా కైవసం చేసుకుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ఆపేయరా. అంతేగాని నా ముందు పోజులు కొట్టద్దు. చేతులు మూసుకొని కూర్చోడానికి నేనేమో కలేజలేని వాడిని కాదు. మా పోలీసుల శక్తికి మీ రౌడీల శక్తికి ఇది ఒక అగ్ని పరీక్ష. ఎవరైనా వచ్చాడా ఎన్కౌంటర్ చేసి పరేస్తా. నీలా నీతి నిజాయితీ అన్నవాళ్ళు నా చేతిలో అందరూ చచ్చిపోయారు. నా పవర్ ఏంటో చూపిస్తా. చూడు అర్జున్. రే మల్లన్న మరలా వస్తా. ఈ పాపాల చిత్తాన్ని ఫైలుగా చేసి తొందరలోనే నిన్ను అరెస్ట్ చేస్తా. వస్తా. రే, నీలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎంతమంది వచ్చినా ఈ మల్లని టచ్ కూడా చేయలేరు. ఈ మల్లనంటే మనిషి కాదు, అరవీరా భయంకరుడు. మనిషి కాదు.